ఇది ఒకటే కాదు, లోకల్ అన్నీ ఫోన్ చేసిన పెద్ద లేదా ఫోన్ చేసిండు అసలు ఏందో ప్రాబ్లం చెప్తే నేను చేస్తాను కదా. నొప్పి ఉందా మనిషికి? సరే పంచనామా రాస్తారు, పంచనామా రాస్తున్నట్టు. చెప్పేసి ఎలాంటి అనుమతులు లేకుండా చాలా సీక్రెట్గా ఇక్కడ ఏదో ప్రథమ చికిత్స చేస్తున్నారు అని భావన వచ్చేటట్టుగా బయట ఒక బోర్డు పెట్టుకొని లోన్లో మాత్రం ఇల్లీగల్గా అబార్షన్ చేస్తున్నట్టు మాకు నిన్న సమాచారం వచ్చింది. సమాచారం వచ్చినప్పుడే 100 డయల్ చేశారు. 100 డయల్ చేసినప్పుడే ఎస్ఐ గారు వీళ్ళంతా స్పందించి దీన్ని ఆల్రెడీ అప్పటికే లాక్ చేసి పెట్టారు. ఇక్కడ ఉన్న ఏదైతే పేషెంట్కి ఉందో అప్పటికి బ్లీడింగ్ అవుతుంది, అబార్షన్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. ఆమెకు 20 వారాల గర్భవతి, ఆమె బ్లీడింగ్ అవుతుంటే ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. గర్భిణి ఆమె అయితే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు అబార్షన్ చేసినందుకు వీళ్ళ దగ్గర కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్ కూడా కొన్ని దొరికాయి. మాకు దాదాపు 20-25 స్కానింగ్ రిపోర్ట్స్ దొరికాయి. వాళ్ళందరూ కూడా అంటే అబార్షన్ అయిన వల్ల లేకపోతే ఏమన్నా ఇక్కడ చూపించుకోవడానికి వచ్చారా ఏందని మేము ఒకసారి వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఫర్దర్గా అలాంటిది ఉంటే ఆ స్కానింగ్ సెంటర్కు నర్సింగ్ హోమ్లకు అందరికీ కూడా మేము రేపు కానీ సోమవారం వరకు అది ఒకసారి వెరిఫై చేసుకొని ఇన్ డీటెయిల్గా వెరిఫై చేసి ఒకసారి మేము షోకాజ్ నోటీస్ ఇచ్చి అవసరం అనుకుంటే ఆ సెంటర్స్ కూడా మేము సీజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ పర్మిషన్ ఎంసీఐ కూడా రాస్తాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా రాసేసి వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళకు సీజ్ అయ్యేటట్టు కూడా మేము ఇచ్చేస్తాం. ఇది కలెక్టర్ గారును, జిల్లా ఎస్పీ గారు, తహసీల్దార్ గారును, నన్ను డిప్యూటీ డీఎంసీ అందరిని పంపించి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మేము ముందుంటాం. దయచేసి ఇలాంటి అబార్షన్లు ఎవరైనా ఆర్ఎంపీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఎవరైనా చేసుకున్నా దేర్ ఇస్ ప్రొసీజర్ ఉంది, దానికి ఎంసీఐ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం ఫాలో కావాలి. ఎవరైతే ఇల్లీగల్గా అబార్షన్లు, ఆడపిల్లలను చంపడము, ఆడపిల్లలు ఉన్నాయని అబార్షన్ చేస్తే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. దిస్ ఇస్ నాన్ బెయిలబుల్ కేసు అండి, ఇది క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. సో దీనికి ఎక్కడ కూడా మనకు బెయిల్ కూడా దొరకదు. మనకు లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారు మాకు. సో కమిటీ కూడా ఉంది. ఇప్పుడు పీసీపీఎన్టీ యాక్ట్ కొత్త కమిటీ కూడా ఫామ్ అయింది మన దగ్గర జిల్లాలో. జిల్లా కలెక్టర్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు అండ్ డిఎంహెచ్ మెంబర్ ఉంటారు. జిల్లా జడ్జి గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు, వీళ్ళందరూ అండ్ ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ ఒక స్వచ్ఛంద సంస్థ, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఉంది. సో ప్రతి నెల ఈ కమిటీ కూర్చొని ఇలాంటి ఈ అబార్షన్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, లేకుంటే ఆడపిల్ల తక్కువ ఉన్న మండలాలు ఏవి అనేది ఒకసారి మేము బేరీ చేసుకొని ఆ చుట్టుపక్కల స్కానింగ్ సెంటర్లు అనుకోండి ఆ హాస్పిటల్స్ మీద అంటే డెకాయ్ ఆపరేషన్ చేయడానికి మేము ప్రణాళిక రూపొందించుకున్నాం. సో రీసెంట్గా మనకు స్టేట్ నోడల్ ఆఫీసర్ కూడా వచ్చేసి అక్కింపేటలో ఏదైతే ఒకటి ప్రాబ్లం ఉందో ఆ డెత్ మీద కూడా డీటెయిల్ రివ్యూ చేస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మేము దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. సార్ ఈ అబార్షన్కి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు సార్? ఏమన్నా మనకు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారని తెలియదు, కానీ ఇప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళ దగ్గర పేపర్లు దొరికాయి మనకు కొన్ని, అంటే వాళ్ళ పేషెంట్ బిల్లా ఏదో తెలియదు, కానీ 18,000 అని 16,000 అని 20,000 అని దాని మీద రాసి పెట్టున్నాయి కొన్ని. సో దాంట్లో కొన్ని పేర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ మెటీరియల్ మొత్తం సీజ్ చేసాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం. కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వారి అనుమతితో
మళ్ళీ అవన్నీ డీటెయిల్గా ప్రతి బ్యాక్ వెళ్ళి ప్రతి కేసు ఎంక్వైరీ చేస్తాం. అసలు ఏంది ఈ కేసులు, వీళ్ళ పేర్లు ఎందుకు ఇక్కడ ఉన్నాయి, ఈ స్కానింగ్ సెంటర్ పేర్లు ఎందుకు ఇక్కడ ఉన్నాయని మేము డీటెయిల్గా వెరిఫై చేస్తాం. ఈ ప్రథమ చికిత్స కేంద్రం ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది సార్? ఏమన్నా ప్రథమ చికిత్స కేంద్రం ఎన్ని రోజులు అనేది మనకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే ఈయన ఎప్పుడు ఉండదు సార్, డే టైంలో ఎప్పుడు ఉండదు, మేము చూసినప్పుడు కూడా ఎప్పుడు ఉండదు, బట్ ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో వస్తుంది, ఇట్లా చూసుకొని పోతుంది. దాదాపు 1 year నుంచి ఇది నడుస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నిర్వాహకురాలు ఉన్నారా? నిర్వాహకులను ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అంటే కస్టడీలోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. సో ఇప్పుడు కేసు మనం ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాము, సీజ్ చేసాం కాబట్టి కంప్లైంట్ ఇస్తాం కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడే తదుపరి చర్యలు ఏంటనేది కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు అబార్షన్స్, ఈ ఆర్ఎంపీలు అబార్షన్స్ ఆపరేషన్ చేస్తున్నారు కదా సార్, జిల్లాలో అట్లా చేస్తే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు సార్? ఖచ్చితంగా వాళ్ళు జైలు పోవాల్సి వస్తుంది. అబార్షన్లు చేసినా, ఆర్ఎంపీలు అనవసరమైన ఆపరేషన్లు చేసినా, లేకుంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఇష్టం వచ్చిన స్టీరాయిడ్స్ అవి ఇచ్చినా ఇక ఎవరిపైన ఉపేక్షించేది లేదు. గవర్నమెంట్ నుంచి మనకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆర్ఎంపీ పైన వాళ్ళ స్థాయికి మించి చేయకపోవాలి. వాళ్ళు ఎంతసేపు ప్రథమ చికిత్స చేసుకోవాలి. ఏదైనా ఎంబీబీఎస్ డాక్టర్ లేకుంటే స్పెషాలిటీ డాక్టర్ ఏదైనా మెడిసిన్స్ రాస్తే అవి ఎట్లా వాడాలి ఇవ్వాలి, లేకుంటే ఫిజికల్గా ఏమైనా దెబ్బ తగినా లేకుండా అలాంటి చేస్తే అలాంటివి మాత్రమే చేయాలి. కానీ తాతకు మించి ఇంజక్షన్లు ఇవ్వడం కానీ, గ్లూకోజ్ పెట్టడం కానీ, ఆపరేషన్ చేయడం కానీ ఇలాంటి ఏవి చేసినా ఖచ్చితంగా మేము రైట్స్ చేస్తామండి. రైట్ చేసి ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మేము నాగర్కర్నూలు మండలం సంబంధించి గౌరవ తహసీల్దార్ గారు మేమంతా ఉన్నాము ఇప్పుడు. సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాం. మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ జీఎంసీ గారు ఇక్కడ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి ఏవి జరగకుండా మేము కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ రండి, ఒక్క నిమిషం. దాని మీద అది సీల్ వేస్తాం సార్. లక్కేస్తాను. ఇది ఎన్కౌంట్ పెట్టారు కదా, పెట్టినాం సార్. రెండోది ఇది ఎన్కౌంట్ బోల్ట్ పెట్టిన అది తాను లైట్ కూడా బంద్ చేయండి, మెయిన్ బంద్ ఇక్కడ ఇక్కడ కాల్చి కొంచెం బిల్ చేస్తాం మన అది కాయంతో ఇట్లా రుద్దుతారు అన్నట్టు చేతుల చేతికి అంటకుండా అని వేరే మెటీరియల్ ఏదంటే కాయం తీసి ఎవడో కాయన చేస్తే నువ్వు కాయనే వాళ్ళైతే ఒక సీక్ తీసుకోవద్దు. కొంచెం మక్కి పొడుగు మక్కి అంటే ఇదే. కొంచెం పెద్దది ఏదన్నా దాన్ని కింద మిడిల్ వేసి అక్కడ వేసి మిడిల్ ఇక్కడ కింద డౌన్లో మెయిన్ అక్కడ ఉంటుంది కదా దాని దగ్గర వేసి పెట్టేసి చాలా సార్. ఆ హోల్ ఉండే దగ్గర కూడా కింద రైట్. ఈ నోటీస్ ఏమైనా అడిగాలి. అవసరం లేదు. ఇది ఒక్క నిమిషం మీరు అడుగుకోండి. ఇక్కడ 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 ఇంతసేపు కష్టపడ్డది నువ్వు. దా దా ముందుకు రా సార్ పక్క. వాయిస్ ఇవ్వాలా? ఇవ్వాలి సార్. ఇస్తే మంచిది. ఓకే. విజయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఫోటో ఓకే సార్. ఓకే ఓకే. పోలీస్ స్టేషన్ పోతాం, ఎవరైనా వస్తుంటే అక్కడ రండి.